మన యొక్క జీవితాలను లేదు మన యొక్క బ్రతుకును ఆత్మీయంగా గమనించినప్పుడు ప్రభు ఎలా వాటిని ఇంకొక మాటతో వర్ణిస్తున్నారంటే ఒక పాత్రగా, ఒక గిన్నెగా, లేకుంటే ఇంకొక మాటతో చెప్పాలంటే ఆంగ్లంలో అంటారు ఏ వెసల్, లేదంటే ఒక పాత్ర. ఒక పాత్రతో పోలుస్తూ మన జీవితాలను ప్రభు చెప్తూ ఉంటా. మన జీవితాలను ప్రభు అనేక రకాలుగా సాదృశ్యంగా మాట్లాడుతూ గడ్డి వెలేని, ఇంకా రొక్క వెలేనని, ఇలాగ చాలా రకాలు మాట్లాడుతున్న ఒక భాగంలోని గిన్నెగా ప్రభు లేదు ఒక పాత్రగా మనలను ఆయన సాదృశ్యపరిచి మాట్లాడడము, సంబోధించడము, చదవడము మనకు తెలిసిన భాగమే. కాబట్టి ఈరోజు నేను ఎలా ఉంటే నా జీవితం అనే గిన్నె నిండి పొర్లుతూ ఉంటా, లేదు దైవ ఆశీర్వాదం నాకు ఎలా కనిపిస్తా, దైవ ఆశీర్వాదం నేను ఎలా పొందుకోగలను, ఎలాగా నాకు దైవ ఆశీర్వాదాలు కొరతతో ఉండిన నా బ్రతుకును, లేక కొదువుతో ఉన్న నా బ్రతుకును, నా బ్రతుకులో ఉన్నటువంటి కొదువును నా ప్రభువు నింపి, నా జీవితం అనే గిన్నెను ప్రభువు నిండి పొర్లించి దేవుడికి మహిమార్థంగా దేవుడు ఎలా మారుస్తారనే దాని గురించి కొద్ది నిమిషాలు మీతో కలిసి నేను ధ్యానించాలని ఆశిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులనన్నీ కూడా ప్రభు ఒక గిన్నెగా కొదువైన దానిని నింపడమే ప్రభు యొక్క ఉద్దేశము. మన జీవితం అనే మన పాత్రలన్నీ, మన ఆత్మీయ జీవితము, మన గిన్నెలన్నీ నిండి పొరలాలనేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉంటున్నా. అందుకే కీర్తనకారుడు చక్కగా మాట అంటున్నాడు. కీర్తనలో 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. కీర్తనలు 23:5 వచనము. నూనెతో నా యొక్క తల అంటి ఉన్నావు, నా యొక్క గిన్నె ఎలా ఉంటున్నది, పొంగి నిండి పొర్లుచూ ఉన్నది, నిండుతూ ఉన్నా, ఎక్కువ అవుతూ ఉన్నా అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎవరి ముందు? శత్రువుల ముందు. శత్రువుల ముందు నా యొక్క గిన్నె నిండి పొర్లుతూ ఉన్నా. ఇట్స్ అ ఓవర్ఫ్లో కప్. ఈరోజు ఈ గిన్నెలు ఎలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? ఈవరకు ఇంతకు ముందు ఒకసారి పాత్రను గురించి మీతో వాక్యం చెప్పింది మీకు జ్ఞాపకం ఉంటుంది అని నా నమ్మకం. ఒకవేళ జ్ఞాపకం లేకపోతే 1వ తారీఖు నవంబర్ మాసం 2023వ తారీఖున మరి యూట్యూబ్లో మీరు గమనించారంటే పాత్రల గురించి మాట్లాడిన సందర్భము ఆ వాక్యం అందులో ఉంటాయి. నవంబర్ 1, 2023లో మాట్లాడుంటున్నా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కాస్త వేరే గిన్నెలను, వేరే పాత్రలను మీతోటి నేను ధ్యానించాలని ఆశిస్తుంటూ ఉన్నా. ఒకవేళ మనము దేవుడిని వెంబడించి దేవుని యొక్క పాత్రగా ఉన్న ఎడల ఎలా ఉండగలమంటే మనం అందరం కూడా గమనించగలం. యోహాను సువార్త 10వ అధ్యాయములో 27-28లో నా యొక్క గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, కాబట్టి ఏది కుదువ ఉండదు, నా చేతుల నుండి అపహరించలేరు, మరి నా తండ్రి చేతుల నుండి ఎవరు కూడా అపహరించలేరని ఆ మాటలను అక్కడ గమనిస్తుంటున్నా. అంటే మనము దేవుని పాత్రగా దేవునికి ఆత్మీయ విషయంలో మనం ఉండగలిగితే ఎవరు కూడా ఆయనలో నుండి, ఆయన చేతుల నుండి మనలను అపహరించలేరు. కాబట్టి ఈ మాటలను చదువుతూ ఒక్కసారి ఒక గిన్నెను, మరి ఫరో అనేటువంటి గిన్నెను గురించి ఒక్కసారి మనము చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట ఉంటున్న. ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకో. ఇక్కడ ఫరోను గురించి అక్కడున్న వారికి కల వచ్చా. ఆ కళలు వచ్చినప్పుడు మరి చెరసాలలో ఉన్న యోసేపు దగ్గరకు వచ్చి నిలబడుతుంటున్నా. వారితో చెప్తున్నప్పుడు వారు అంటూ ఉంటారు, నాకు కళ వచ్చేదయ్యా, కళలో ఈ రకంగా జరిగాది, 3 విధాలుగా జరిగే, 3 రోజులు ఇలా జరుగుతుందని చెప్తే ఆయన దాని కళకు కావలసిన భావాన్ని తెలియపరుస్తున్నా. ఆ భావాన్ని తెలియపరిచి ఆ రీతిగా జరుగుతుందంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 40వ చివరి వరకు చదివారు. చివరి భాగంలో మరి చివరికి ఆ యోసేపును వారు వెళ్ళి మాట్లాడడం కూడా మర్చిపోతూ ఉంటా. సరే, ఈ భాగంలో మనం గమనిస్తే ఫరో యొక్క గిన్నె ఎలా ఉన్నదంటే లోకానుసారమైన గిన్నెగా కనపడ్డా. లోకానుసారం కంటే ఎలాగా? ఇంకము పాపముతో నింపబడిన గిన్నెగా కనపడ్డా, పాప సంబంధమైన గిన్నెగా కనపడ్డా, చీకటి సంబంధమైన గిన్నెగా కనపడ్డా, లోకానుసారముగా గిన్నెగా కనపడ్డా. కాబట్టి ఫరో గిన్నె ఎలాంటి గిన్నె అంటే ఇంకను పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని ప్రేమించినటువంటి గిన్నెగా ఈ యొక్క ఫరో గిన్నె ఉంటున్నా. ఈ ఫరో గిన్నెలో అలా ఉండబోతుంది.
ఉండబట్టి యేషేబును దేవుడు హెచ్చించి యేషేబు ద్వారా జరగవలసిన సమస్తమును ఆ భాగంలో జరిగించడము అక్కడ మనం గమనిస్తుంటున్నా. ఈరోజు మన జీవితాలలో కూడా, మన బ్రతుకులు కూడా, మనకున్న స్థలాలలో కూడా, మనకున్న హృదయమును కూడా పరో గిన్నెలాగా కాకుండా పరిశుద్ధత కలిగిన గిన్నెగా ఉండవాలనని ఆ ఆపేక్షతో, ఆశతో ఈ మాటలు నీ ముందు నేను ప్రారంభిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరో హృదయం లాంటి హృదయం మనలో ఉన్నదంటే ఎట్టి పరిస్థితుల్లో మన జీవితం అనేటువంటి గిన్నె అది నిండడానికో, నిండి ఇతరులకు ఆశీర్వాదకరంగానో, ఇతరులకు దీవెనకరంగానో వెళ్ళనే వెళ్ళదు. ఎందుకంటే మన గిన్నె దేవుని పరిశుద్ధత నింపబడినప్పుడు మాత్రమే మన గిన్నె నింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన గిన్నె పాపానికి, లోకానికి, చీకటికి దూరమైన గిన్నెగా కనపడాలని ప్రప్రథముగా ఈ మాటను చూపిస్తూ ఉన్నా. రెండవ గిన్నెను మనం గమనిద్దాం. నేను త్వరగా ముగించాలని కూడా ఆశిస్తుంటూ ఉన్నా. ఆదికాండము 44వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. యేషేబు ఏం చేస్తున్నాడంటే అధికారి అయిన తర్వాత వారి యొక్క సహోదరులందరూ కూడా కొరతతో ఉన్నప్పుడు, ఆ యొక్క కష్టములో ఉన్నప్పుడు ఇతను వెతుక్కొని వచ్చినప్పుడు ఒక్కొక్క గోనెకు వారికి కావలసిన ధాన్యాన్ని అంతా కట్టించా. ఒకే ఒక ఆ యొక్క సంచికి లేదు ఆ యొక్క బస్తాలో ఏం చేసంటే వెండి గిన్నెను పెట్టా. తీసుకుని వెళ్ళిపోతుంటే పని మనుషులను పంపించి వాళ్ళని చెక్ చేపించి తిరిగి వాళ్ళని రప్పించుకుంటా. ఎందుకు రప్పించుకుంటున్నాడంటే ఆ యొక్క సహోదరులపై ఆయనకు ప్రేమ, అన్నదమ్ముల మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఆయన ఏం చేస్తుంది, వాళ్ళని ఎలాగైనా తిరిగి లాక్కునేవాలి, ఎలాగైనా తిరిగి రప్పించుకోవాలి, ఎలాగైనా వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గారిని చూడాలని ఈయన ఏం చేస్తానంటే ఈ గిన్నెను అందులో పెట్టి పంపించి తిరగా వాళ్ళని పొందుకుంటూ ఉంటున్నా. దీని ద్వారా ఈ గిన్నె ద్వారా మనం నేర్చుకోగలిగినది ఏంటంటే ఒకటే మనం గుర్తుంచుపెట్టుకోవాలి, ఉద్దేశించుకోవాలి. ప్రేమ అనేటువంటి లేదంటే సహోదరుల ప్రేమ కలిగిన గిన్నెగా, సహోదరుల ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క పాత్రగా మనం ఉన్న ఎడల మన గిన్నెలను ప్రభు ఆశీర్వదించి మన జీవితాల ద్వారా అనేక మందికి దీవెనకరముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇతరులతో మనము ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగిన వారముగా ఉండాలి, సహోదరత్వం కలిగిన వారము ఉండాలి. యేషేబు హెచ్చింపబడుతున్నారంటే, యేషేబు ఇంకను దీవింపబడుతున్నారంటే ఆయనలో ఎలా ఉన్నదంటే ఆయన సహోదరుల దగ్గరికి తీసుకుంటున్నారు, ప్రేమిస్తూ ఉంటున్నా. మన జీవితం అనే పాత్ర నింపబడాలంటే, మన జీవితం అనే గిన్నె ఆశీర్వదింపబడాలంటే, ఏ కొరత లేకుండా ఉండాలంటే, ఏ కొదువ లేకుండా ఉండాలంటే, మన ఇంట్లో అన్నికి సరిగ్గా ఉండాలంటే మనం నేర్చుకోవాల్సినది ఒకటి, పాపపు యొక్క గిన్నెను తొలగించి ప్రేమన గిన్నెను మనం పొందుకున్నామంటే మన జీవితంలో మనకు కావలసిన ఆశీర్వాదాలను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రేమించడంలో చాలా బద్ధులమై దైవిక ప్రేమను మర్చిపోయి, దైవిక ప్రేమను కోల్పోయి, ఇహలోక క్రియలలో మనలను ఇమిడ్చుకొని మనము మనం చూపించేదే ప్రేమను భ్రమలో పడిపోయి అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోయి ఈ వరకే సతమతం అవుతున్న కుటుంబాలుగా, జీవితాలుగా మన బ్రతుకుల్లో మార్చబడుతుంటూ ఉన్నాయి. కానీ యేషేబు గిన్నె ఈ సహోదర ప్రేమను చూపించబట్టి ఆయన జీవితం అనే గిన్నెను ప్రభువు నింపి ఆశీర్వదించిన దేవుడిగా ఉండిపోతుంటున్నా. మూడవ గిన్నెను కూడా ఒక్కసారి మనము చదువుకుందాం. మూడవ గిన్నెను నిర్గమాకాండము 6వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 16వ అధ్యాయం 33, నిర్గమాకాండం 16:33. మోషే అహరోనుతో అంటున్నా, ఒక గిన్నెను తీసుకొని దానితో ఒక ఓమేరు మన్నాను పోసి నీ వంశస్థులందరిని తీసుకొచ్చి పెట్టు అని అక్కడ భాగంలో చెబుతుంటున్నా. ఈ మన్నాను
అందులో పోస్తూ ఉంటున్నారు. ఈ మన్నాను పోస్తూ కింద భాగంలో మనం చదువుకున్నామంటే 34, 35, 36 వచ్చిన మనం గమనించినప్పుడు ఓమేర్ అనేది ఎలా ఉండదంటే ఎల్ఫాలో దశమ భాగంగా ఉంటున్నా. ఈ మన్నా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక పాత్రలో, ఓమేర్ అనేది ఒక పాత్ర, ఆ పాత్రలో పోసి అక్కడ పెడుతుంటున్నారు. ఆ పాత్రలో పోసినంత కాలము, ఆ పాత్రలో ఆ మన్నా ఉన్నంత కాలము, ఆ పాత్రలో దేవుని మన్నా అనేది నింపబడినంత వరకు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అడున్నారో అన్ని సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సరిగా భోజనము దయచేసి మన్నాతో తృప్తిపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓమేర్ అనేది ఒక పాత్ర. ఆ పాత్రలో మన్నా వచ్చినప్పుడల్లా అందులో పెడుతూ ఉన్నారు. ఈ మన్నా అందులో ఉన్నంత కాలము వాళ్ళకి తిరిగి మన్నా వస్తూనే ఉన్నా, వాళ్ళ ఆహారము తిరగా భోజనము చేస్తూనే ఉంటూ ఉన్నారు. దీనిలో మనం ఏమి నేర్చుకోగలమంటే మన్నా అనేటువంటి వాక్యాన్ని మనము చదివే వారముగా మారుతూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. ఈ మన్నా ఏం నేర్పిస్తున్నది? మన్నా అనగా ఆహారము. ఏ ఆహారము? పరలోకం నుండి వచ్చే ఆహారము. ఈ ఆహారం అనగా పరలోకం నుండి మనకు వచ్చిన ఈ వాక్యాన్ని మనము ధ్యానించకొలది, మనము చదివే కొలది, మనము నేర్చుకోకొనగలది, మనము ధ్యానించకొలది ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి మన్నా అనే గిన్నె నిండినప్పుడు మన బ్రతుకు అనేటువంటి గిన్నెను నా ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం అనేటువంటి ఈ గిన్నె మన్నాతో నింపబడి ఉండాలి. ఎలాగా? దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత, దేవుని యొక్క మాటలను ధ్యానించడము ద్వారా, దేవుని మాటలపైన ఆసక్తి కలగడం ద్వారా, దేవుని మాటలను ఎల్లప్పుడూ కూడా స్తుతించడము ద్వారా, ధ్యానించడము ద్వారా మన హృదయము మన్నాతో నింపబడినప్పుడు, మన్నాతో నింపబడిన మన హృదయమును, మన జీవితాలను ప్రభు ఇంకను ఆశీర్వదించి అనేకమైన మేలులు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తే ఏం కలుగుద్దంటే, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, తిరుగా మరొక పర్యాయము కూడా చెప్పడంలో నాకు తప్పు లేదు. కీర్తనలు 1వ అధ్యాయము, కీర్తనలు 1వ కీర్తన 3వ వచనంలో మనం గమనించినప్పుడు 3వ వచనాన్ని మనకందరికీ తెలిసినది తిరిగి ఒక్కసారి మనము చదువుకుందాం, చూసుకుందామా? కీర్తనలు 1, 3వ వచనము, 2వ వచనం కూడా చదువుకుందాం. అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు? ఈ హృదయములో మన్నా అనేటువంటి గిన్నె నింపినప్పుడు, మన హృదయములో దేవుని మాటలు ఉన్నప్పుడు ఏం కలుగుద్దంటే మనం చేయునదంతయు దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన్నా అనేటువంటి గిన్నె మొదటగా నింపబడుతూ ఉండాలి. ఎలాగా? దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, ఈ మాటలను ధ్యానించడము ద్వారా, వాక్యము చదవడము ద్వారా, ప్రతిరోజు వాక్యాన్ని చదవడము ద్వారా, దేవుని మాటలు చదవడము ద్వారా మన హృదయం అంతా ఎప్పుడు కూడా దేవుని వాక్యముతో నింపబడితే మన బ్రతుకు, మన జీవితము ఎలా ఉండిపోతుందంటే దేవుని చేత ఆశీర్వదింపబడినదిగా, లేక నీవు చేసే సకల ప్రయత్నములు, నీ ఉద్దేశములు, నీ చిత్తములు, నీ యోచనలు, నీ ఆలోచనలు నా దేవుడు సఫలపరిచి ఈ భూమి మీద దేవునికి మహిమార్థమైన బిడ్డగా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మన హృదయంలో నింపబడి ఉంటా. నేను అప్పుడప్పుడు చాలా ఉదాహరణలు చెప్తా. ఏవైనా మన హృదయంలో నింపబడతాయి. దేవుని మాటలు మాత్రము మన హృదయములో అస్సలు ఉండడం అనేది లేదు. కానీ దేవుని మాటలు ఉంటే మన జీవితంలో కొదువు అనేది ఉండదు, మన జీవితంలో కష్టం ఉండదు, మన జీవితంలో కొరత ఉండదు, మన జీవితంలో లేమి ఉండదు. ఇవన్నీ వెళ్ళిపోతానే కీర్తనగాడు అంటున్నాడే, నా శత్రువుల ముందు నీవు నాకు ఒక బంతిని ఆయత్తపరిచి నా తలను నీవు నూనెతో అంటి ఉన్నావు. నాకు ఎలా ఉన్నదంటే నా గిన్నె నిండి అది పొర్లుచు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ మాట నువ్వు చెప్పాలని ఉద్దేశముతో ఈ మాటలు నీతో పంచుకుంటూ ఉన్నా. కాబట్టి మొట్టమొదటి పరో గిన్నెను
పాపానికి సమానంగా ఉన్నది కాబట్టి దానిని దూరం పెట్టి యేషపు గిన్నె ప్రేమ చూపించేది. ఈ ప్రేమను మనము ప్రారంభించి మన్నా అనేటువంటి గిన్నెను అనగా వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మన గిన్నెలంతా కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉంటా. 4వదిగా ఇంకొక గిన్నెను మీ ముందు నేను చూపించాలని ఆశపడుతుంటున్నా. చూసుకుందాం. 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 40వ వచనము. 1వ రాజులు 7:40 చదువుకుందాం. హీరాము అనేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నా. ఈ హీరాము ఎవరంటే వీళ్ళ తండ్రి దగ్గర నుండి ఆయన కూడా పనికత్తులను చేసి మంచిగా కంచు పట్టేవాడు, చక్కగా పాత్రలు చేసేవారు. ఈ ఇత్తడితో పాత్రలు చేసే వ్యక్తి హీరాం. ఈ హీరాం ఏం చేస్తున్నాడంటే సొలొమోను దేవాలయానికి కావలసిన వస్తువులన్నిటినీ చేయడానికి హీరామును పిలుచుకొచ్చుకుంటూ ఉన్నారు. హీరాం వచ్చిన తర్వాత హీరాం ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరానికి కావలసిన పాత్రలన్నీ చేస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి కావలసిన పాత్రలన్నీ చేసి ఆ పాత్రలంతా కూడా దేవుని మందిరములో వాడుతుంటూ ఉన్నారు, దేవుని ఆలయములో వాడుతుంటున్నారు, పరిశుద్ధ స్థలములో వాడుతుంటున్నారు. ఈ హీరాము ఆ యొక్క ఇత్తడిలో చేయబడిన గిన్నెలు మాత్రమే, కానీ ఆ గిన్నెలు ఎక్కడికో వెళ్ళడానిక, ఎక్కడో వాడబడినక చేయబడిన ప్రతి గిన్నె ఎక్కడ వాడబడ్డదంటే దేవుని ఆలయములో వాడబడుతున్న గిన్నెలుగా దేవుడు వాటిని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన జీవితములో మన గిన్నె ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుని ఆలయం అనేటువంటి, దేవుని పరిచర్య అనేటువంటి, దేవుని సంఘం అనేటువంటి ఈ యొక్క ఆలయములో మన గిన్నెలు వాడబడేటట్టుగా ఉండిపోవాలి, మన జీవితాలు వాడబడేదిగా ఉండిపోవాలి. ఏదో ఒక చిన్న పరిచర్యలో, ఏదో ఒక చిన్న కార్యక్రమంలో, ఏదో ఒక చిన్న దాంట్లో మనము వాడబడుతున్నప్పుడు, దేవుని ఆలయంలో మనం వాడబడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనము వాడబడను ఈ వాడుక ఇతరులకు ఆకర్షణీయముగా, దేవునికి మహిమార్థముగా, మనకు ఆశీర్వాదకరముగా ఈ గిన్నెలు మార్చబడతాయి. తద్వారా మనకున్న కొదువులన్నిటిని తీసివేసి దేవుడు సమృద్ధిగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఒక గిన్నె, ఈ గిన్నె ఉన్నది అనుకోండి, ఊరికి చెప్తున్నా, ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. రోజు వాడుతుంటే శుభ్రంగా ఉండిపోద్ది. దీని మీద మట్టి ఉండదు, దుమ్ము ఉండదు, ధూళి ఉండదు. వాడకి లోన ఒకటి పెట్టేశాం. వారమైంది, 10 రోజులైంది, 20 రోజులైంది, నెల అయింది. ఎప్పుడో ఈస్టర్ పండుగ వచ్చి అది గుర్తొచ్చా, లేదంటే ఈస్టర్ పండుగ కూడా మర్చిపోయా, క్రిస్మస్ పండుగకు వచ్చా. ఇది తీసి చూసేసరికి ఎలా ఉంటుందంటే ఇంకా ఈ పాత్ర లేదు, ఈ గిన్నె వాడకానికి చాలా కష్టమైపోయేది. ఇంకా దీన్ని వాడలేము. ఒకవేళ వాడినా ఇందులో ఉన్నటువంటి తత్వం కోల్పోతుంది. ఏది? ఒకవేళ ఇది శిలుం పెట్టిపోవచ్చు, లేదంటే మట్టి దీంట్లో పేరుకొని పోవచ్చు. ఇక ఎంత కడిగినా ఈ స్టీలు పోయి ఈ నల్లంగా ఉండదు, బయట కనపడద్ది. ఈ నల్లంగా బయట కనపడి చూసేందుకు అందంగా ఉండదు, బాగుండదు. అసలు ఇది వద్దులని చెప్పి ఏం చేస్తామంటే ఆడున్న కుప్పట బల్ల పడేసి కార్పొరేషన్ పంపించేస్తూ ఉంటా. ఒక సాధారణమైన పాత్ర వాడబడే కొంది ఆ పాత్ర బాగుండిపోతా, వాడబడలేదంటే పనికిరాని పాత్రగా మార్చబడినప్పుడు కుప్పబండిలో పడేసి దాన్ని పడవేయాల్సిన పరిస్థితి రాకమునిపే నీ జీవితం అనే పాత్రను దేవుని పరిచర్యలో వాడబడడానికి నువ్వు విమర్చుకొని వాడబడితే నీ పాత్రను దేవుడు మహిమార్థముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నాకేళ్ళు ఎవరు పోతే ఏమి ఎవరు చేసుకుంటాను, నాకేమి, నేనేం పోయినానా వచ్చేసినా అబ్బా నేను ఎవరం పట్టించుకోను. నేను చాలా టాలెంట్, నేను పోయినానా ఊర కనపడతా అంతే. నేను ఊర కనపడేది అందుకే పోవడము. నేను ఏది ఎవరు నన్ను ఏమన్నా చెప్పాలా, లేదంటే ఎవరన్నా అడగాల, లేదనుకో నేను ఎందుకు పోయి కనపడము ఇంటికి రావడము. కొన్నాళ్ళకు దేవుని యొక్క కంటి దృష్టి నీ మీద పడకుండా, కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోతావేమో. అలా వెళ్ళక మునిపే నీ పాత్రను దేవుడు వాడకములో ఉండే రకంగా నిన్ను నువ్వు సమర్థించుకున్నావంటే నీ జీవితము
నీవు నీకున్న కష్టములు, నీకున్న నష్టములు, నీకున్న ఇబ్బందులు, నీకున్న కొదువులు, నీకున్న కొరతలు దేవుడు తప్పించి నిన్ను మహిమార్థముగా వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హీరాము చేసే పాత్రలన్నీ దేవుని మందిరంలో వాడబడ్డాయి. ఫరో యొక్క పాత్ర శాపానికి, పాపానికి సాదృశ్యం. యేషోబు యొక్క పాత్ర ప్రేమకు సాదృశ్యంగా ఉండిపోతూ ఉన్నా. మూడవదిగా మనం పాత్రను చూసాం, మన్నా, దేవుని వాక్యమైన సాదృశ్యమైన పాత్ర. నాలుగవది హీరాము చేసిన సకల పాత్రలు దేవుని మందిరంలో మాత్రం వాడబడ్డాయి. నీవు కూడా దేవుని మందిరంలో ఏదో ఒక చిన్న పని, ఏదో ఒక చిన్న పరిచర్య, తెలుసో తెలియక ఏదో చేతగాక ఎంత వీలైతే అంత వీలైనంత మట్టుకు వాడబడాలని ఉద్దేశము. చాలామందికి దేవుడు మంచి తాళంతలు ఇస్తారు, కానీ వాళ్ళకేందో సంఘంలో వాడాలంటే సంఘంలో నేనెందుకు వాడబడాలా, నాకెందుకు వాడబడకపో, ఇంకెక్కడన్నా వాడబడతావా, అక్కడ వాడబడవు, ఇంకెక్కడన్నా వాడబడతావు, ఇంకోటి అక్కడ వాడబడినా ఎంట గెలిస్తేనే యాడన్నా కూడా ఇంట్లో వాడబడమంట, అక్కడ వాడబడతామంట. కానీ ఇంట్లో వాడబడిన వారే అన్ని చోట్ల ఇది ప్రాక్టీస్ ప్లేస్, ఇది ప్రాక్టీస్ ప్లేస్. ఈ ప్రాక్టీస్ ప్లేస్లోనే మనం చేసుకోకపోతే పరలోకంలో మనల్ని దేవుడు వాడుకోడు, ఎక్కడ కూడా మనం వాడబడం. హీరాము చేసే సకల పాత్రను దేవుడు మందిరంలో వాడబట్టి ఆ మందిరానికి మహిమ, ఆ పాత్రకు మహిమ. నీవు దేవుని మందిరంలో వాడకంలో ఉంటే నీ జీవితంలో ఏ కష్టం కూడా రాకుండా ప్రభువు నిన్ను కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా నెహెమ్యా అనే ఒక పాత్ర మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. నెహెమ్యా 1, నేను రాజునకు గిన్నెను అందించు వాడనై ఉంటాను. ఎవరు? నెహెమ్యా. ఈ నెహెమ్యా దేవునికి గిన్నెను అందించే వ్యక్తి మాత్రమే. ఆయన సేవకుడు కాదు, పాస్టర్ కాదు. ఇట్స్ నాట్ ఎ జ్యూ. గిన్నెను అందించే వ్యక్తి మాత్రమే. ఆయన ఆ రాజు దగ్గరగా పనిచేస్తున్న వ్యక్తి మాత్రమే. సేవ భారం ఉండాల్సిన పరిస్థితి కాదు. ఆయన ఏదో వెళ్ళాడా, గిన్నెను అందించాడా, ఇంటికి వెళ్ళాడా, తిన్నాడా, నిద్రపోయాడా, ఇలా వెళ్ళిపోతే సరిపోతా. కానీ ఏమి గమనిస్తున్నాడంటే యెరూషలేమునకు ప్రాకారాలు లేవు. ఎప్పుడైతే ప్రాకారాలు లేవో శత్రువులు వచ్చి యెరూషలేము మీద పడిపోతారని, ఎప్పుడైతే ప్రాకారం లేకున్నదో ఇతరులు వచ్చి ఈ దేవాలయం నశింపజేసేవారు వస్తారని, ఎవరైతే నష్టం చేయాలనుకుంటున్నారో వారు ఆలయంలోకి వస్తారని, దేవుని ఆలయంలోనికి వారు జొడబడతారని, అనేక రకాలైన నష్టం ఏర్పడొద్దని ఆలోచించి దేవుని ఆలయమునకు చుట్టూ కూడా ప్రాకారాలను కట్టాలని ఉద్దేశము నెహెమ్యాలో ఏర్పడ్డది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుని మందిరానికి కలిగే నష్టములో నుండి, దేవుని మందిరములో కలిగేటువంటి ఇబ్బందుల నుండి, దేవుని మందిరములో వాడబడేది ఒక రకమైతే, దేవుని మందిరానికి చుట్టూ కూడా ఈ నెహెమ్యా అనే పాత్ర ఎక్కడ వాడుకుంటున్నాడు దేవుడు అంటే, నెహెమ్యా దేవుడి యొక్క ఆలయానికి చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కట్టడానికి, ప్రాకారాన్ని ఏర్పరచడానికి వాడుతుంటూ ఉన్నా. మనం కూడా దేవుని మందిరానికి నష్టం కలగకుండా, దేవుని మందిరమును పాడు కాకుండా, దేవుని మందిరానికి అపకీర్తి కలగకుండా, దేవుని మందిరమును ఇతరుల ముందు కేవలపరచక, అన్య జనాంగం ముందు దేవుని మందిరాన్ని లేనిపోయినట్టు మాట్లాడకుండా, దేవుని మందిరానికి ఎప్పుడైతే మనము ప్రాకారంగా నిలబడతామో నెహెమ్యాను దేవుడు హెచ్చించి వాడుకున్న విధముగా దేవుడు నీ జీవితాన్ని కూడా వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, మనం ఈజీగా ఏదైనా చెప్పచ్చు. ఎవరినన్నా ఏమన్నా చెప్తే వాళ్ళు గొడవకు వస్తారని, వాళ్ళు ఏమన్నా అడుగుతారని, వాళ్ళు ఏమన్నా అంటారని చర్చిని కానీ చెప్తే ఎవరు ఏమంటారు. ఇందులో ఒకటేందండి, ఇంకా చర్చి ముందుగా డైరెక్ట్ నిలబడి మాట్లాడమనుకో మనం వీరులము సూర్యులము. ఏంది, చర్చి కాడికే పోయి జగడం వేసి వచ్చిన నేను. దేవుని స్తోత్రం. చర్చి కాడే ముందు పోయి నిలబడ్డా నేను, చర్చి దగ్గరే పోయి నిలబడ్డా అరిసి వచ్చిన. వాళ్ళు కిరీటం చూడు, ఎక్కడ నరకంలో రెడీగా ఉంటుంది కిరీటం. దేవుని మందిరాన్ని పాడు చేస్తే వాడి జీవితాన్ని దేవుడు పాడు చేస్తున్న వచ్చినాలని మర్చిపోయి
మన జీవితం బాగుండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, దీవెనకరంగా ఉండాలా, బాగుండాలంటే దేవునికి మందిరానికి కలిగే నష్టములో నీ యొక్క భారం ఎలా ఉన్నది, నీ బాధ్యత ఎలా ఉన్నది. అయ్యో మందిరం పాడైపోతుంది, అలో ఇది మనం ఏదైనా ఏదైనా ఇబ్బంది కలుగుద్ది, దీనివల్ల ఏదైనా కష్టం కలుగుద్ది, మందిరము పాడవుతున్న చూస్తానని ఉంటే ఆ శాపం నా బిడ్డలకు వస్తుందేమో, ఆ కష్టము నా కుటుంబానికి వస్తుందేమో, ఆ జరిగే వల్ల ఆ నష్టము నేను అనుభవిస్తానేమో, నా తల్లిదండ్రులు అనుభవిస్తాను. ఈ భారము భయము నీలో ఉన్నదంటే నిజములో నెహెమ్యాలో ఉన్న పాత్రల ఆ ఉద్దేశం నీలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని ప్రభు నింపి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఏదన్నా అంటే గొడవకొత్తారని సంఘాన్ని ఈదులెమ్మిట వాళ్ళతో వీళ్ళతో గల్లీలలో జల్లీలలో నిలబడి ఏదన్నా చెప్పచ్చు. ఇంకా పాస్టర్లు దొరికితే ఇంకా అది వేరే విషయం. సరే, పాస్టర్లు వదిలిపెట్టండి, వ్యక్తిగత మనుషులు. దేవుని ఆలయం వేరే. నెహెమ్యా ఉద్దేశము ఆలయం చుట్టూ ప్రాకారానికి ప్రయాసపడుతూ ఉన్నా. ఈరోజు నువ్వు వెళ్ళే మందిరానికి, దేవుడు నీకు ఇచ్చిన మందిరానికి మనం అనుకోవచ్చు, బా ఆ మందిరం పోతే భలే ఉంటుంది, అల్లా మందిరం పోతే భలే ఉంటుంది, ఏ మందిరం పోతే బాగుంటుంది, అమెరికాలో మందిరం పోతే బాగుంటుంది. నువ్వు అమెరికాలో మందిరం పోవాలంటే నిన్ను ఆడ పుట్టించుంటాడు, నువ్వు ఏదో ఎక్కడికో పోవాలంటే అక్కడ నిన్ను చేర్చుని ఉంటాడు. ఇక్కడ నిన్ను చేర్చుకున్న నీ కొరకు దేవుడు ఏర్పరచుకున్న ఈ మందిరము నీ కొరకు ఏర్పరచబడిన మందిరము. ఈ మందిరానికి కొరకు నీ ప్రయాసాల్లో ఉన్నది. పరలోక రాజ్యం వెళితే ప్రభు అంటాడు, నీ ప్రయాస మందిరాన్ని పట్ల లేదే, మందిరాన్ని పట్ల నీకు ప్రయాస లేనప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు? చూసే మందిరాన్ని నువ్వు ప్రేమించలే కానీ నువ్వు చూడని దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? మందిరాన్ని ప్రేమించు వాడు నన్ను ప్రేమిస్తూ ఉంటున్నా, మందిరాన్ని ప్రేమించలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే అది అంగీకారం లేదు. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు అంటావు, అయ్యా నీ నామము చొప్పున అనేక సార్లు ప్రార్థన చేశా, నీ నామము చొప్పున అనేక కార్యాలు చేసే, అవన్నీ సరే, కానీ నీవెవరు నాకు తెలియదు కనుక నువ్వు దాటి వెళ్ళిపోను ప్రభు అంట. దేవుని మందిరాన్ని ప్రేమించు వారిని దేవుడు ఎల్లప్పుడూ హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నట్టు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే మందిరాన్ని పైన ఆసక్తి నాలో ఏర్పడుద్ది, నాలో ఒక తృష్ణ ఏర్పడుద్ది, నాలో ఒక ప్రేమ ఏర్పడుద్ది. దానికంటూ నేను పరిగెడుతూ ఉంటా, అందుకోసం నేను కనిపెట్టి ఉంటా. దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తా, నీ బిడ్డల జీవితాన్ని దేవుడు ప్రేమిస్తా. నీకున్నటువంటి ప్రేమను దేవుని మందిరంలో చూపించడం వల్ల నీ జీవితం అనే పాత్ర దేవుడు నింపి నీ పాత్ర ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తా. నీకేమో ఆశీర్వాదం కావాలి, నీకేమో దీవెనలు కావాలి, నీకేమో మంచి కావాలి. అయితే దేవుని ప్రేమను మాత్రము, దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమించకపోతే అన్ని కూడా కోల్పోతూ ఉంటా. ప్రియ దేవుని బిడ్డ, నెహెమ్యాలో ఉన్న భారము నీలో ఏర్పడ్డాదంటే దేవుని మందిరం ప్రాకారం వేయగలిగితే నీ స్తోత్రాల ద్వారా, నీ మాటల ద్వారా, నీ మోకటి ద్వారా దేవుని మందిరానికి కంచె వేసావంటే నీకు తెలియకుండానే నీ ఇంటికి, నీ కాపురానికి నీ ఏబు కంచె వేసినట్టుగా ఏవి ఇంటికి ఎలాంటి కంచె వచ్చేదో అదే కంచెను దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రోజుకు 2 నిమిషాలు 3 నిమిషాలైనా ప్రభువా మా మందిరాన్ని ఆశీర్వదించు, మా మందిరాన్ని దీవించు. నువ్వు మందిరాన్ని బట్టి ప్రార్థన చేస్తే, వాక్యం చెప్తావు కదా, మనం దేవుని ఘనపరిస్తే దేవుడు మనలను ఘనపరిచే దేవుడు. నువ్వు మందిరాన్ని బట్టి ప్రార్థన చేయి, నీ ఇంటికి కావాల్సిన కంచిన దేవుడు వేస్తా. దేవుని మందిర ప్రాకారాన్ని బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. మా మందిరానికి వచ్చే వాళ్ళకి అందరికీ ఆరోగ్యం ఉండాలయ్యా, మా మందిరంలో ఉన్న వారందరూ కూడా దీవింపబడాలా, నిరుద్యోగ సమస్య ఉండకూడదు, యవ్వనస్తులు రక్షింపబడాలి, పిల్లలందరూ పాస్ అవ్వాలి, వృద్ధాపులు ఉన్న ఎవరు హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఎవరు కూడా ప్రభువా భూస్థాపన కార్యానికి వెళ్ళకూడదు. ప్రతి నెలలో ప్రతి 6 నెలలకు ఒకసారి బాప్టిస్ట్ ఆరాధన. ఈ ప్రార్థన ఇలా ఉంటే నీ కుటుంబం బాగుపడుతుంది. నీవు చూడవు, నీ కన్నులారా చూడలేవు, నువ్వు గ్రహించలేవు, కానీ దేవుని కార్యం నీ జీవితములో, నీ కుటుంబంలో దేవుడు బలముగా చేయునుగాక.
విశ్వసించిన గట్టిగా సభలు కొడుతూ దేవుని మహిమరుదమ్మా. దేవుని ప్రాకారానికి ప్రార్థన చేయి. నీ ఇంటికి దేవుడు ప్రాకారాన్నిచ్చు దేవుడు, నీ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడే దేవుడు, నీ బిడ్డలను రక్షింపజేసే దేవుడు. కాబట్టి పొద్దున నీవు దేవుని యొక్క మందిరాన్ని ప్రారంభించి ఆ మందిరాన్ని ప్రాకారపు ప్రార్థనను ప్రారంభిస్తే నీ కుటుంబ ప్రాకారాలను నా దేవుడు చూసుకునే దేవుడిగా ఉండిపోతున్నా. 6వదిగా ఒక పాత్ర మనం గమనించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. యేసు ప్రభువు వారు యొక్క గురువారం రాత్రి శుక్రవారం పట్టబడక మునుపు ప్రార్థన చేస్తూ కొంచెం దూరం వెళ్ళి ఏమంటున్నారంటే, ప్రభువా ఈ గిన్నె ఈ పాత్ర నన్నుండి తొలగపరుచు ప్రభువా, అది కూడా నా ఇష్టంగా నేను అనుకున్నట్టుగా మీ ఉద్దేశం ఏదో దాని ప్రకారం చేయండి. ఇది శ్రమల గిన్నె, శ్రమల గిన్నె. యేసు ప్రభు వారే శ్రమల గిన్నె వస్తే ఏం చేస్తున్నారంటే బ్రోకాల్లో నిలబడి ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నారు. ఏమని? ప్రభువా నా ఇష్టము కాదు, నీ ఉద్దేశము నిశ్చితం ఏదైతే ఉన్నదో అది నా జీవితంలో నెరవేర్చు. ఇందులో ఒక మాట ఇంకోటి బాగా లోతైన సత్యాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసు, మరి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేకము కూడా ఒకే సమానముగా ఉన్న దేవుళ్ళు, ఒకటి కూడా దే ఆర్ వన్ ఇన్ ద క్రైస్ట్. ఆ యొక్క అందరూ కూడా ఒకటిగా ఉన్నవారు, త్రిత్వములో ఒకటిగా ఉన్నవారు. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తండ్రి అయిన దేవునికి ఆయన సృష్టించడానికి ఒప్పుకొని తనను తాను తగ్గించుకున్న వ్యక్తిగా మార్చబడ్డా. ముగ్గురు సమానమైన వ్యక్తిగా ఉండినా తండ్రిని ఏమంటున్నారు, నువ్వు ఈ యొక్క స్థాపన చెయ్యి అని ఆయనకు చోటిచ్చి లేదా ఆయనకు అవకాశం ఇచ్చి తనను తాను తగ్గించుకుంటున్నా. అప్పుడు అలా తగ్గించుకొని వచ్చినప్పుడు ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నేనే ఇష్టపడుతా, నేనే చేస్తానని చెప్పగా అప్పుడు కూడా ఏమంటున్నారంటే ఆ శ్రమల గిన్నెల మధ్య ఆ ప్రార్థనలు ఏమంటున్నాయి, నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే. ఈక్వల్గా ఉన్న వ్యక్తి తగ్గించుకున్నారు. ఎలా తగ్గించుకుంటున్నారు? ఇప్పుడు కూడా నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను ప్రభువా అని అంటూ ఉంటున్నా. ఈయన శ్రమల మధ్యలో కుమారుడిని యేసు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల, సలహాలు అడగల, ఏది చేయలా, ఒకటే చేశారు, మోకాలు నిలబడ్డారు, ప్రార్థన చేశారు. ఆ శ్రమను, ఆ కష్టమును, ఆ నష్టమును, కన్నీరును సంతోషముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రమల గిన్నెల మధ్యలో ఉంటున్నావేమో, నీ బ్రతుకు శ్రమలతో నింపబడ్డాదేమో, కష్టములో నింపబడ్డాదేమో, వేదనతో నింపబడుతున్నదేమో, కన్నీళ్ళే పానమైపోయాదేమో, అనేక రకాలుగా సతమవుతామవునవేమో. వాళ్ళ మాటలను నమ్మకు, వీళ్ళ మాటలను నమ్మకు, వాళ్ళు చెప్పింది వద్దు, వీళ్ళు చెప్పింది వద్దు. ఎక్కడో అలా ఆయన ప్రార్థన చేస్తాను అక్కడికి పోవడము, ఎక్కడో అలా ఆయన చెప్తాడు ఏది వద్దు. సింపుల్గా ఈ బైబిల్లో మన్నా అనే పాత్ర ద్వారా నీ హృదయాన్ని నింపుకో, ప్రేమ అనేటువంటి దాని ద్వారా నీ హృదయాన్ని నింపుకో. హీరాములాగా హీరాము చేసిన సంఘంలో వాడమన్నట్టుగా నువ్వు సంఘంలో వాడబడు, ప్రాకారపడు, ప్రార్థన చేయి. నీకున్న శ్రమలన్నిటిలో దేవుడు నీకు జయాన్నిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 పాత్రలు నీలో ఉంచుకోవాలని ఆశపడితే నీకున్నటువంటి శ్రమలంతా, నీకున్న కష్టమంతా, నీకున్న ఇబ్బంది అంతా, నీకున్న పోరాటమునంతా దేవుడు తీసివేస్తా. ఈ 5 తత్వాలు నీలో ఉంటే చాలు. ఈ 6వది శ్రమలు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు ఇంట్లో ఒకే శ్రమలయ్యా, ఇంట్లో ఒకే కష్టాలు, ఇంట్లో ఒకటే వేదన, ఇంట్లో ఎప్పుడు జగడాలి, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటున్నా, సమాధానమే లేదు, సరిగ్గా కూడా తిన్నది కూడా సరిగ్గా మేము తినలేకపోతున్నా, సరిగ్గా వండుకోలేకపోతున్నా, ఏం చెయ్యాలన్నా గొడవే, ఏ చిన్నది చేయాలన్నా ఇబ్బంది, ఏ మంచి శుభ కార్యాలు ఇంట్లో జరగడం లేదు, ఎటువంటి కార్యాలు కూడా మాకు పొందడం లేదు. ఇలాగ రకరకాలుగా సతమతం అవుతున్నావా? ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ పరో పాత్రను వదిలిపెట్టు, పాపాన్ని వదిలిపెట్టు, ప్రేమను పెంచుకో, వాక్యాన్ని ధ్యానించు, సంఘములో వాడబడు, సంఘము చుట్టూ ప్రార్థన నిలబడు. నీ కుటుంబానికి దేవుడు కంచె వేసి నీ శ్రమలన్నిటిలో దేవుడు జయాన్నిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వీళ్ళ సలహాలు అవి ఇవి ఏమి వద్దు. ఒకటే వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని పైన ఆధారపడు, వాక్యాన్ని ప్రేమించు. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నీకు ఆధారం అవుతుంది, ఈ వాక్యమే నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది.
చివరికి ఒక పాత్రను మీ ముందు నేను చూపించి ముగించాలని ఆశపడుతుంటున్నా. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనము. లూకా సువార్త 22:20 వచనం. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. రక్తపు గిన్నె. ఈ రక్తపు గిన్నె మనం అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉంటాం. ఎప్పుడు మొదటి ఆదివారం ప్రభువారు ఆ రాత్రి వారికి భోజనం పెట్టిన తర్వాత పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు నేను చిందించినటువంటి రక్తము, ఇది క్రొత్త నిబంధనగా ఉంటున్నది, నేను వచ్చే వరకు దీనిని ప్రచురణ చేయుడి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఇది చేస్తూనే ఉండండి. ఇది ఎప్పుడల్లా చేస్తారో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడంతా మీరు నన్ను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు పొందుకుంటున్నారో మీరు నన్ను గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి అని చెప్పి శిష్యులతో ఆ మాటలు తెలియపరిచారు. మనమైతే చాలా సందర్భాలు ఏం చేస్తామంటామంటే, దేవుని మందిరములో నిర్లక్ష్యముగా సిద్ధపాటు లేకుండానే ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం. ఏం సిద్ధపాటు? దానికి కావలసిన ప్రిపరేషన్ మనలో ఉండదు, దానికి కావలసిన సిద్ధపాటు మనలో ఉండదు, దానికి కావలసిన ఏది కూడా మనలో ఉండిపోదు. రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా రావడము, ప్రభురాత్రి భోజనం చేయవేయడము, తర్వాత నా జీవితం అనే పాత్ర బాగుండాలి అనుకోవడము, యేసు చిందించిన రక్తమైనటువంటి ఆ పాత్రలో చేయడానికి 80% అర్హత లేని నీ జీవితములో, అర్హత లేని నీ బ్రతుకులో దేవుడు అర్హత పరిస్తే ఆ అర్హత పరిచినటువంటి ఆ పాత్రలో చేయవేసేందుకు నీలో భయమో, నీలో భక్తో, నీలో చిత్తపాటు, నీకు కావలసినది ఏమీ లేకుండా విచ్చలవిడిగా తీసుకుని వెళుతున్నా. అలా విచ్చలవిడిగా తీసుకుంటే నీ జీవితం అనే పాత్ర నింపబడడానికి అవకాశమే లేదు. సింపుల్ ఒక మాటతో చెప్తా, ఎక్కువ విశదీకరణ థియాలజీ అంతా మనకొద్దు, సింపుల్ చెప్తా, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఇప్పుడు ప్రభురాత్రి భోజనము తీసుకోవాలి అని నేను సిద్ధపడుతున్నానంటే, నేను ఇంట్లోనే దానికి సిద్ధపడితే నేను దానికి కావలసిన వైట్ అండ్ వైట్ వేసుకొని పక్కాగా వచ్చి కూర్చుంటా. ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నానంటే నాలో సిద్ధపాటు లేదని అర్థం. సంఘ క్రమశిక్షణ ఏంది? అమ్మా 1-5 ప్రభురాత్రి భోజనం తీసుకుంటే వైట్ అండ్ వైట్లో రామ్మా అంటే, ఈ వైట్ అండ్ వైట్లో రోజు నేను ఎట్టబడితే అట్టు వస్తా, నీకేమి నేను ఎట్టబడితే అట్టు వస్తా, నువ్వు ఇచ్చేదో నాకు ఇచ్చేయి, దేవుడు నన్ను చూసుకుంటులే, నువ్వు పెట్టేదో నాకు పెట్టు, దేవుడు ఏదో నన్ను చూసుకుంటాడంటే, నువ్వు ఇచ్చిన వాడికి ఉదాహరణ చెప్పాలంటే, ఒక పెళ్ళి పోవాలంటే ఎంతసేపు సిద్ధపడతామంటే అంతసేపు సిద్ధపడతాం. అంతకెందుకు పెళ్ళి వద్దు, పక్కన అంగడ పోవాలంటే ఎట్టబడితే అట్ట పోతామా, తల దువ్వుకోవడము, ఎంత బాగా రెడీ అవ్వడం, ఏది పక్కనున్న ఏదో పచ్చిమిరకాయలు తెచ్చుకోవడానికి 4 గంటల సేపు 3 గంటల సేపు బాగా డెకరేషన్ అయ్యి వెళ్ళిపోయి వాళ్ళు గుండిపోతాం. ఇంకొక మాటతో చెప్తాను చూడండి, ఒక అరసలివాది ఎవరైనా ఒకరు చనిపోయారు, రాజకీయ వ్యక్తి, ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అవద్ది, వీళ్ళు పోయి అప్పటి వరకు ఆయన అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పులు ఇప్పేసి దండాలు పెట్టుకొని పూలమాల వేసి వంగి దండం పెట్టి, ఆయన ఏం చేయబోయలేదు, ఎవరు చచ్చిపోయిన ఆయన ఆ విగ్రహం ఉందే, ఆ విగ్రహం పాపిష్టి విగ్రహం ఉండొచ్చు, దుర్మార్గుడే ఉండొచ్చు, అనీతిపరుడు ఉండొచ్చు, ఏమీ లేదు. కానీ ఆయన దగ్గర పోయేటప్పుడు మీడియా వాళ్ళందరూ చూస్తారు కాబట్టి ఎంత భయమో ఎంత భక్తో, ఆ పూలు వేసేది ఏంది క్రమము, చెప్పులు పేసి పోయేదేంది క్రమము, దానికి సిద్ధపడి పోయేదేమో క్రమము. చచ్చిన దానికి అనీతి పరులైన వాళ్ళకి అంత క్రమం ఉన్నప్పుడు జీవం మిగిలిన యేసుకు అంతకంటే క్రమం మనం చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమం మనలో ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ భయము మనలో ఉండాలి, ఆ భక్తి మనలో ఉండాలి, ఆ పద్ధతి మనలో ఉండాలి. యేసయ్య రక్తము సకల పాపం నుండి కడిగి శుద్ధీకరించుని, యేసయ్య రక్తము సకల విధమైన దుష్టాత్మలను దూరపరుచుని, యేసయ్య రక్తము అనేకమైన దురాత్మలను దూరపరుచుని, యేసయ్య రక్తము అనేక సాతానులను దూరపరుచుని. వాటికంత భయం అన్నప్పుడు, వాటికంత భక్తి ఉన్నప్పుడు జీవమునుగా ఆరాధించే యేసయ్యను నీలో భయము లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీలో క్రమశిక్షణ లేదని అర్థం. నీలో క్రమశిక్షణ లేకపోతే ప్రభువు ఎప్పుడు నేను ఆశీర్వదించుడు. క్రమశిక్షణ కలిగి ఉండు, దైవ ఆశీర్వాదాలు పొందగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది, నేను ఎంతో మంచోడిని చెప్తే మీరేండ్రు, కొంతమంది ఆదివారము ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే శుక్రవారము లేదా శనివారం రాత్రి
ఆయత్త ప్రార్థనలో ఉండాలి, సిద్ధపాటు కూడికలో కూర్చోవాలి. అటు వచ్చిన వాళ్ళకే మరుసటి రోజు ఇచ్చేది. నేను పోతే పడిన ధారాళంగా ఉంటే క్రమశిక్షణ మారి ఇష్టం వచ్చిన రావడం ఇష్టమైన ఇంకేమిటి ఒకటి సూచన పెట్టుకున్నా. వైట్ అండ్ వైట్లో వచ్చినవా, ఓకే నీకు ఇచ్చేస్తా, దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన సంఘంలో సండే క్లాస్ వల్ల తీసుకున్న వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్లో వచ్చేస్తారు. యవన బిడ్డలు కూడా తీసుకునేటువంటి వారు తీసుకున్నామే మనకొద్దు. మనం ఎట్టబడితే ఫ్యాషన్ టెక్నాలజీ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీవు క్రమశిక్షణ పాటిస్తే నీవు ఆశీర్వాదకరంగా ఉంటా. చిన్న ఉదాహరణ అప్పుడప్పుడు చెప్తా కదా, కుడి చేత తినాలి మనం అన్నము. నా ఇష్టము నేను ఎట్టబడితే తింటా, నీకేమంటే నాదేం పోయింది లేదు. కుడి చేత తినాలని చెప్తాం, నేర్పిస్తాం పిల్లలకి చిన్నప్పటి నుండి. కుడి చేత తిన్నాం, ఏం తప్పలేదు. కొంతమంది అంటారు, మనం వేరే డ్రెస్లో తీసుకుంటే ప్రభు అంగీకరించడా, వేరే డ్రెస్లో మనము వెళితే ప్రభు మనల్ని చూడ్డా, వేరే డ్రెస్లో తీసుకుంటే డ్రెస్సులో ఏముంది, మనసే కదా కారణము అనే విభండమని. ఆ క్రమశిక్షణ ఎక్కడున్నదో అక్కడ సెట్ అయిపోతుంది. మనకి ఇక్కడ క్రమశిక్షణ మనం అనుకున్నప్పుడు ఈ క్రమశిక్షణ మనము పాటించడము మనకందరికీ ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులతో మనం పోల్చుకున్నది, వాళ్ళు వేరే స్టైల్గా ఉండిపోతారు, వాళ్ళ జీవితం అంతా వేరే మార్కుంటుంది, వాళ్ళ మార్గాలంతా వేరే. మనకు అది అవసరం లేదు. మనం ఏదైతే అనుకున్నామో దానిని పాటిద్దాం. మనల్ని పాటించేది ప్రభుతో చెబుదాం, ప్రభుతో చెప్పింది మన జీవితంలో నెరవేర్చిన రీతిగా ప్రభు మనలందరిని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నీ జీవితంలో నీ హృదయం అనేటువంటి నీ బ్రతుకు అనేటువంటి గిన్నె నింపబడాలంటే యేసయ్య రక్తములో ఉన్నటువంటి ఆ గిన్నెలో చేసినప్పుడు, నీవు క్రమశిక్షణ భయము భక్తి ఉన్నప్పుడు నీ గిన్నెను దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడు ఉండిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి అందరం ఒక్కసారి 116వ కీర్తన తీసుకుందామా? ఒక్కసారి అందరం తీసుకుందాం. కొంతమంది బైబిల్ తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టుగా మూసే పెట్టున్నారు, ఇంకా తెరవలేదు. అందరం ఒకసారి జరుగుద్దాం. 116వ కీర్తన 13వ వచనాన్ని ఒక్కసారి చదువుకొని మనమందరం కూడా ఆశీర్వాదాలతో సెలవు పుచ్చుకొని మనం వెళ్ళిపోదాం. 116, 13వ వచనం. 116 అందరం కలిసి చదువుకుందాం ఒకసారి అందరమే. చాలు. రక్షణ పాత్రను చేపట్టుకొని యెహోవాను ఏం చేద్దాం, మనము ప్రార్థన చేద్దాం. ఈ పాత్రలన్నింటిని నువ్వు ధ్యానిస్తే నువ్వు రక్షణ నిలబడతా. నువ్వు రక్షణ నిలబడినప్పుడు నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన అంతటను దేవుడు వినువాడుగా ఉండిపోతున్నా, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉండిపోతున్నా, నీ ప్రార్థన దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నా, నీ ప్రార్థన శక్తివంతంగా మార్చబడది, నీ ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడది. నీ ప్రార్థన నీ గిన్నె మాత్రమే కాక అది నిండి పొర్లి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ ప్రార్థన జయవంతం మారునుగాక, నీ ప్రార్థన శక్తివంతం మారునుగాక, నీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక, నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, నీ ప్రార్థనకు ఆశీర్వాదంగా దేవుడు మార్చునుగాక. విశ్వసించిన గట్టిగా చెప్పకూడదు. దేవుడు నాను మహిమరుదమా. నీ రక్షణ పాత్రను ఎత్తుకొని నువ్వు ప్రార్థించే సకల ప్రార్థనను దేవుడు నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చి నీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడునుగాక. తలను సరిగ్గా ప్రార్థించుకున్నాను. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మా జీవితం అనేటువంటి పాత్రను నాయన నువ్వు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలతో నింపాలని ఉద్దేశించే దేవుడు. వాటి కొరికే మీరు మమ్మలను నిర్మాణించారు నాయన. నువ్వు కృమ్మరిగా ఉండి మీ చేతిలో ప్రభువా మేము ఒక పాత్రలుగా ఉంటున్నాము నాయన. మా పాత్రలంతా నింపబడాలని మీ ఉద్దేశము. వాటి కొరకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. కానీ మేమైతే ప్రభువా పరో హృదయము వలె పరో స్వభావంతో నింపబడిన వారమై లోకానికి శాపానికి బానిసలమైన ఆయన మీ ఆశీర్వాదాలు మేము కోల్పోతుంటున్నాము ప్రభువా. లేక ఆ సహోదర ప్రేమను కోల్పోతున్నామయ్యా. యేషమైతే సహోదర ప్రేమ కలిగా మేమైతే మా తోబుట్టిన వారిని ప్రేమించలేకపోతుంటున్నా, మా పక్కనున్న వారిని ప్రేమించలేకపోతున్నా, మా దగ్గర సమీపస్తులను ప్రేమించలేకపోతున్నా. ప్రేమ కలిగిన హృదయముగా, ప్రేమ కలిగిన గిన్నెగా మా హృదయాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎల్లప్పుడూ మన్నాతో నింపబడిన హృదయంగా మమ్మల్ని మార్చుండి నాయన. మీ వాక్యాన్ని ధ్యానించేవారముగా, మీ వాక్యాన్ని సారముగా అనుసరించేవారముగా, మీ వాక్యాన్ని వెంబడించేవారముగా ప్రభువా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. హీరాము చేసిన సకల పాత్రను నాయన అయ్యా మందిరములని సొలొమోను
వాడాడు ప్రభువా. మేము కూడా మీ మందిరంలో వాడబడుట కృపను దయచేయండి నాయన. మాకు ఇచ్చిన తాళంతులలో ఏదో ఒక చిన్న పనిలో, ఏదో ఒక పరిచర్యలో నాయన, మీ మందిరంలో వాడబడే పాత్రలను మీరు ఆశీర్వదించే దేవుడుకున్నందుకు మీకు వందనాలు. మా మందిరంలో మేము వాడబడుటకు అవకాశాన్ని వెతికే వారముగా, అవకాశాన్ని సద్దుకుని చేసుకున్న వారముగా మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్న ప్రభువా. మందిరంలో మేము వాడబడకపోతే మా పాత్రలు నాయన అవి ప్రభువా ఇష్టం వచ్చిన వెళ్ళిపోతాయి. మా పాత్రలు పనికి రాకుండా పోతాయి. మా పాత్రలు ప్రభువా అయ్యా వాటిని దూరపరచవలసిన దినాలు ఏర్పడిపోతాయి నాయన. అలా కాకుండా నాయన మీ మందిరంలో మేము వాడబడే పాత్రలు మీరు మరుమూలను మార్చండి నాయన. నెహెమ్యా పాత్ర అయితే దేవుని ఆలయమునకు ప్రాకారముగా మార్చబడ్డది నాయన. మా సంఘాన్ని నిలబెట్టడానికి, మా సంఘ ఆశీర్వాదం కొరకు, మా సంఘ దేవుని కొరకు నెహెమ్యా వల్ల మేము కూడా నిలబడుటకు నాయన. ఆయన కేవలము పాస్టర్ కాకపోయినాడు, నెహెమ్యా నాయన మందిర ప్రాకారంలో కట్టడానికి నిలబడ్డ వ్యక్తిగా మేము కూడా మా జీవితంలో దేవుని మందిరము కొరకు గట్టిగా నిలబడే వ్యక్తులుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన శ్రమల పాత్రలో పెట్టి నాయన ప్రార్థించగా ప్రభువా మీ చిత్తమైతే దీనిని తొలగించమని ప్రార్థించా. మా శ్రమలలో, మా కన్నీరులో మీ ఎడలో ప్రార్థనలు గడిపే వాళ్ళముగా, ఎల్లప్పుడూ మీరు స్తుతించేవారముగా, ఎల్లప్పుడూ మమ్మల్ని కీర్తించేవారముగా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. అవును ప్రభువా, మీ రక్తము వలన పాత్రలు మేము చేసేటప్పుడు నాయన భయము, భక్తితో, అయ్యా క్రమశిక్షణతో ప్రభు మీ సముఖంలో మేము కనబడి మా జీవితం అనే పాత్రను నింపుటకు కృపను దాయిమని ప్రార్థిస్తున్నా. క్రమశిక్షణ పాటించి దేవుని భయములో, భక్తిలో మేము నిలబడి మీ ద్వారా ఆశీర్వాదింపబడుటకు తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఇవన్నీ చేయడం వలన ఆయన మా రక్షణ పాత్రను మేము చేయబట్టుకుని నాయన వాటిని అయ్యా మేము ఎత్తుకొని ప్రభువా ఎల్లప్పుడూ స్తుతించి ప్రార్థించే వారుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని పరిపూర్ణమికారంలో సమర్పిస్తుంటున్నామని ఆయన ప్రభు మా జీవితంలో మీరు ఆధిపత్యం వహించండి, మీరు మాత్రం మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నా. ఇది రాలేక వెనకబడుతున్న వారిని మరొక పర్యాయం మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. గుడిసిన ఒక్కొక్కరిని పేరు పేరున కుటుంబం మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.